అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ సాయి. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఇది తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం అని అనుకుంటారు. కాకపోతే మనతో పాటు కన్నడ ప్రజలకు కూడా ఇదే నూతన సంవత్సరం. అసలు ఉగాది అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? తెలుగు మరియు కన్నడ భాషలో యుగ ఆది అంటే నూతన యుగం అని అర్థం. కనుక మనం మన నూతన సంవత్సరంని ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఈ పండుగను చైత్ర మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకుంటాం. ఈ పండుగకు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అంటే 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. ఈ షడ్రుచులతో ఉన్న పచ్చడి అందరూ కొంచెం కొంచెంగా తీసుకుంటారు. ఈ షడ్రుచులు మన జీవితంతో ముడిపడి ఉంటుంది. సంతోషం, సవాళ్ళు, సాహసం, కష్టాలు, ఆశలు, జీవన సమతుల్యతలు సూచిస్తాయి. మీ కుటుంబం సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రేపు కలుద్దాం. మీరు జాగ్రత్త. ధన్యవాదాలు.